ఆర్టీవీ రవి ప్రకాష్ చేసినటువంటి సంచలన సర్వే ఫైనల్ నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు కేవలం 2 ప్రాంతాలకు మాత్రమే చెందిన ఆయన ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్రకి సంబంధించిన 68 సీట్లకు సంబంధించి ఆయన అయితే రిజల్ట్ ఇవ్వలేదు. కాకపోతే నిన్నటితో పూర్తి స్థాయి ఫలితాలను అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపన సృష్టిస్తున్నటువంటి సర్వే ఆర్టీవీ నిర్వహించినటువంటి సర్వే. ఎందుకనంటే ఇంతకు ముందు వచ్చినటువంటి సర్వేలు చాలా సర్వే సంస్థల పేర్లు మనకు తెలుసు, తెలియకపోవచ్చు. కానీ ఒక నమ్మకమైన సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి గురించి బలంగా తెలిసిన సంస్థ, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వయస్సుతో సహా పరిగణలోకి తీసుకుని చేసినటువంటి ఒక సర్వే ఈ ఆర్టీవీ చేసినటువంటి సర్వే. ఇప్పుడు ఈ సర్వే వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో, కూటమికి మెజారిటీ సీట్లు రాబోతున్నాయనే సర్వే ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెను ప్రకంపనలు అయితే పుట్టిస్తుంది. సో ఇందులో ఏం చెప్పాడు ఆయన సర్వేలో, ఏ ప్రాంతానికి ఎన్ని సీట్లు అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే టఫ్ పోటీ ఉన్న చోట ఎవరికి ఎడ్జ్ ఉంది, వారికి ఎందుకు ఆ ప్రాంతంలో ఎడ్జ్ వచ్చిందనే అంశాలను కూడా చెప్పడం జరిగింది. వారిలోని ఏ లక్షణం వారికి ఎడ్జ్ తీసుకొచ్చింది, ప్రతిపక్షాల్లో ఏ లక్షణం వారికి మైనస్ అవుతుంది, ఇలాంటి అనేక అంశాలను క్రోడీకరించి సవివరంగా ఇచ్చినటువంటి ఈ సర్వే అయితే చూడొచ్చు. ముందుగా ఆల్రెడీ మనం చూసాం. రాయలసీమలో మొత్తం 52 సీట్లుంటే వైఎస్ఆర్సీపీ 29 సీట్లు గెలుచుకుంటుంది, టీడీపీ 22, కాంగ్రెస్ 1. అంటే మొత్తంగా 52 సీట్లలో తెలుగుదేశం పార్టీ అయితే 22 సీట్లు గెలుచుకోబోతుందని చెప్పి మనం ఆల్రెడీ చూసాం. ఇక ఇదేది రాయలసీమ. వాస్తవానికి రాయలసీమలో గతంలో తెలుగుదేశం పార్టీకి 3 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అదనంగా 19 సీట్లు పెంచుకుంది. అంటే అక్కడే మనకు అర్థమవుతుంది రాయలసీమలోనే వైసీపీ కంచుకోటలకు కూటమి బీటలు ఇచ్చిందని చెప్పి. ఇక దక్షిణ కోస్తాకు వచ్చేటప్పటికైతే ఇక్కడ దారుణ పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దారుణ పరిస్థితి ఉత్తరాంధ్రలో కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. దక్షిణ కోస్తాకు వచ్చేటప్పటికి మొత్తంగా 55 సీట్లు ఉంటాయి. కేవలం వైసీపీ 15 సీట్లకు మాత్రమే పరిమితమైంది. 37 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే జనసేన 2, బీజేపీ 1 సీటు. అంటే మొత్తంగా 40 సీట్లనైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ దక్షిణ కోస్తాలో గెలుచుకోవడం జరిగింది. సో ఇది రాయలసీమ దక్షిణ కోస్తాకు సంబంధించి. ఇక దీంతోపాటు ముందుగా గోదావరి జిల్లాలు అలాగే విశాఖ జిల్లా కీలకమైనటువంటి 3 జిల్లాలను చూసిన తర్వాత ఓవరాల్గా ఫైనల్ ఫలితం చూద్దాం. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీ గెలుస్తుంది అంటారు, అందులో సందేహమే లేదు. 2014లో చూసుకోండి, 2014లో ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 15కు 15 గెలిచారు. అలాగే ఈస్ట్ గోదావరిలో కూడా మెజారిటీ సీట్లు గెలిచారు. తర్వాత అంతిమంగా టీడీపీ ఫామ్ అయింది. సీన్ రివర్స్ అయింది. 2019లోకి వచ్చేటప్పటికి ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 15 సీట్ల నుంచి 2 సీట్లకు పడిపోయింది. అలాగే ఈస్ట్ గోదావరిలో కూడా మెజారిటీ సీట్లు తగ్గిపోయాయి. ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. మరి ఇప్పుడు ఆ జిల్లాలు ఎవరిని గెలిపిస్తాయి, ఎవరు గెలిచే అవకాశం ఉందనేది చెప్తుందనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇది పరిస్థితి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు కనుక మనం తీసుకుంటే మొత్తంగా తెలుగుదేశం పార్టీ 7 సీట్లు అయితే గెలుచుకుంటున్నట్టు తెలుస్తుంది. వైసీపీ 3 సీట్లకు పరిమితం అవుతుంది. జనసేన ప్రధానంగా ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని మనం మొదట్లో చెప్పుకున్నాం. సో 5 సీట్లు అయితే ఇక్కడ గెలుచుకుంటుంది. అంటే కూటమి మొత్తంగా 12 సీట్లు గెలుచుకుంటే వైసీపీ 3 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని ఎప్పటికిప్పుడైతే తెలుస్తుంది. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పరిస్థితి. వాస్తవానికి 2019లో తెలుగుదేశం పార్టీ 2 సీట్లు గెలిచింది. ఆ రకంగా చూసుకున్నా కానీ వైసీపీ ఏ స్థాయిలో ఓడిపోబోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి. ఇక తూర్పుగోదావరి జిల్లాను కూడా మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే మొత్తం 19 సీట్లలో తెలుగుదేశం పార్టీ 10 సీట్లు గెలుచుకుంటుంది, వైసీపీ 5 సీట్లు గెలుచుకుంటుంది, జనసేన 3, బీజేపీ 1. అంటే మొత్తంగా కూటమి 14 సీట్లు కూటమి గెలుచుకుంటే 5 సీట్లు మాత్రమే వైసీపీ పార్టీ గెలుచుకుంటుంది. వాస్తవానికి అతిపెద్ద జిల్లా తూర్పుగోదావరి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనేది అతిపెద్ద జిల్లా. సో అతిపెద్ద జిల్లాలోనే వైసీపీ కంచుకోటలకు బీటలు వారాయి. దాదాపుగా 14-15 సీట్ల నుంచి ఒక్కసారిగా
5 సీట్లకు పడిపోయిన పరిస్థితి. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అయితే ఆ ప్రజల మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది. వాళ్ళు మెజారిటీ సీట్లను కైవసం చేసుకున్నారు. సో ఈ 2 జిల్లాల ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ఓడిపోబోతున్నాడో అర్థమవుతుంది. వాస్తవానికి 2019 సీన్ రిపీట్ అయింది. ఇక్కడ ఏది ఉభయ గోదావరి జిల్లాలో 2019 సీన్ రిపీట్ అయింది. కాకపోతే అప్పుడు టీడీపీ ప్లేస్లో ఇప్పుడు వైసీపీ ఉంది, అప్పుడు వైసీపీ ప్లేస్లో ఇప్పుడు టీడీపీ కూటమి ఉంది. కాబట్టి ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. 1 సీటు మినహాయించి మిగతాదంతా కూడా సేమ్ టు సేమే. ఇకపోతే విశాఖ జిల్లా, విశాఖను కూడా మనం ఎందుకు చూడాలనుకున్నామంటే ఒక కీలకమైన జిల్లా. జగన్మోహన్ రెడ్డి రాజధాని 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 అన్నటువంటి విశాఖలో మరి ప్రజలు నమ్మారా అంటే ఎస్, ఇక్కడ చూడాలి, నమ్మలేదు. మొత్తంగా ఉమ్మడి విశాఖలో మొత్తం 15 సీట్లు ఉంటే అందులో 9 సీట్లను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది, 3 సీట్లను జనసేన గెలుచుకుంటుంది, 1 సీట్ను బీజేపీ గెలుచుకుంటుంది. అంటే కూటమి మొత్తంగా 13 సీట్లు గెలుచుకుంటే వైసీపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను ప్రజలు నమ్మలేదు. విశాఖను రాజధాని చేస్తాను అన్నా కానీ ప్రజలు అక్కడ వైసీపీని తరిమి కొట్టే పరిస్థితి. 15 సీట్లలో కేవలం 2 సీట్లు మాత్రమే. ఉత్తరాంధ్రలోనే అత్యంత కీలకమైనటువంటి విశాఖలో వైసీపీ పతనం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అయితే విజయనగరంలో మాత్రం కొంచెం బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే బొత్స సత్యనారాయణ తన ఇన్ఫ్లుయెన్స్ ఉందో మొత్తానికి కొంచెం బెటర్ స్థితిలో అయితే ఉంచారు. బట్ విశాఖను ప్రజలు రాజధానిగా అంగీకరించలేదు అనటానికి ఇది నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి పదే విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పి బహిరంగంగానే అనేక సందర్భాల్లో చెప్పారు. పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పాడు. బట్ ఓవరాల్గా ఏంటంటే దీని మీద అంత ప్రభావం పడటానికి కూడా అమరావతి రైతులకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని విశాఖ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలేదు. 2, ఆల్రెడీ విశాఖకు వచ్చిన అనేక కంపెనీలను జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు. 3, రాజధాని పేరుతో వేల ఎకరాల భూములను కబ్జా చేసేశారు. సో ఇలాంటి వ్యక్తులకు మళ్ళీ అవకాశం ఇస్తే మ్యాప్లో విశాఖ అనేది లేకుండా చేస్తారనే ఒక భయంతో విశాఖ ప్రజలు ఈరోజు వైసీపీని తరిమికొట్టే ప్రయత్నం. సో ఇది మొత్తంగా 3 కీలక జిల్లాలను మనమైతే చూసాము. ఇకపోతే ఓవరాల్గా ఫైనల్గా ఫలితాలను ఒకసారి చూద్దాం. ఫైనల్ ఫలితాలు ఏం చెప్తున్నాయి అనేది. ఇక ఉత్తరాంధ్ర, ఇక అసలు క్లైమాక్స్కి అయితే మనం వచ్చేసాం. ఉత్తరాంధ్రాన్ని మనం ఒకసారిగా తీసుకుంటే మొత్తం 68 సీట్లు ఉత్తరాంధ్రలో ఉంటే అందులో 19 సీట్లు మాత్రమే వైసీపీ గెలుచుకోబోతుంది, 36 సీట్లు టీడీపీ గెలుచుకోబోతుంది, 11 సీట్లు జనసేన, 2 బీజేపీ గెలుచుకోబోతుంది. అంటే మొత్తంగా 68 సీట్లలో 49 సీట్లను ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కైవసం చేసుకోబోతుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పతనం ఈ స్థాయిలో ఉంటుందని ఏ రోజు కూడా ఊహించలేదు. ఒక్కసారిగా 151 సీట్ల నుంచి ఈరోజు 30-40 సీట్లకు జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు అంటే ఏ స్థాయిలో ఫలితాలు రాబోతున్నాయో మనకు అర్థమవుతుంది. సో ఉత్తరాంధ్రలో అయితే కూటమి బలంగా అయితే వైసీపీని దెబ్బకొట్టిందని చెప్పుకోవచ్చు. 68 స్థానాల్లో కనీసం 25 స్థానాలు కూడా వైసీపీ గెలవలేని పరిస్థితి. అంటే మెజారిటీ సీట్లను కోల్పోయింది. ఇది కూడా ఎన్నికల చివరి నాటికి ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. 18 సీట్లు 14 లేదా 15 సీట్లకు పడిపోవచ్చు. ఎందుకంటే పరిస్థితి ఆ విధంగా ఉంది. బట్ కూటమి తెలుగుదేశం పార్టీ బిగ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎక్కడైతే తీవ్ర స్థాయిలో చతికిలబడిందో అక్కడే బలంగా లేచి వైసీపీని దెబ్బకొట్టే పరిస్థితి. ఇక ఇదే సమయంలో జనసేన కూడా తన ఉనికినైతే కాపాడుకునే ప్రయత్నం. దానికి ఇచ్చిన సీట్లో 11 సీట్లు అయితే గెలవబోతుంది. ఇక బీజేపీ 2 సీట్లు, ఓవరాల్గా 49 సీట్లు కూటమి గెలుచుకోబోతుంది. 19 సీట్లకు వైసీపీ పరిమితం కాబోతుంది. ఇది మొత్తంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 68 సీట్ల పరిస్థితి. సో ఆల్రెడీ రాయలసీమ చూసాం, దక్షిణ కోస్తా చూసాం. సో ఇప్పుడు ఉత్తరాంధ్ర కూడా చూసాం. ఉభయ గోదావరి జిల్లాలతో కలిపి ఉత్తరాంధ్రాన్ని కూడా అయితే మనం చూడటం జరిగింది. ఇక 3 ఫలితాలను కలిపి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. సో ఫైనల్ ఫలితాలకైతే మనం వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు, వైఎస్ఆర్సీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 63 సీట్లు వచ్చే అవకాశం ఉంది. టీడీపీకి 95 సీట్లు, జనసేనకి 13 సీట్లు, బీజేపీకి 1 సీటు, కాంగ్రెస్కి 1 సీట్ అయితే వచ్చే అవకాశం కనపడుతుంది. అంటే కూటమి మొత్తంగా
111 సీట్లను కైవసం చేసుకోబోతుంది. ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వాస్తవానికి ఒక రకంగా ఆ వైసీపీకి చాలా ఎక్కువ సీట్లే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళ సర్వే ఫలితాలు ఆ విధంగా వచ్చాయనుకోండి. బట్ మిగతా సర్వేలు ఏవి కూడా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డికి 60 సీట్లు ఇవ్వలేదు. బట్ ఆర్టీవీ మాత్రం అత్యంత విశ్వసనీయంగా చేసినటువంటి ఈ సర్వేలో 63 సీట్లు ఇవ్వబోతుంది. ఇది ఓవరాల్ ఫలితం. వైసీపీ 63 సీట్లు, తెలుగుదేశం పార్టీ 95, జనసేన 13, బీజేపీ 3, కాంగ్రెస్ 1, మొత్తంగా కూటమి 95 + 13 + 3 అంటే మొత్తంగా 111 సీట్లను అయితే గెలుచుకుని అధికారాన్ని అయితే కైవసం చేసుకోబోతుంది. సో 2019 ఫలితాలను మనం బేరీజ్ వేసుకుని రెండింటిని పక్కన పెట్టి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు 2019లో ఆ ఫలితాలు చూస్తే వైఎస్ఆర్సీపీ 151 ఉంది. బట్ ఇదే సమయంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 63 సీట్లకు పైగా 63 సీట్లకు పడిపోయింది. అంటే సగానికి పైగా సీట్లను అయితే వైసీపీ కోల్పోయింది. ఇక 23 సీట్లకు పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 95 సీట్లకు ఎగబాకింది. అందుకే చెప్పింది చాలా బిగ్ కమ్ బ్యాక్. అంటే చంద్రబాబు నాయుడు గారి దెబ్బ జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటిసారిగా రుచి చూపించారు. ఏదైతే నాకు 151 వచ్చాయని విర్రవీగాడు, దానికి చంద్రబాబు గారి రాజకీయ అనుభవం ఏంటనేది ఈరోజు తెలుస్తుంది. 23 సీట్ల నుంచి అసలు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు 95 సీట్లు, ఇది కూడా కూటమిలో ఉన్నప్పుడు సో గెలుచుకోవడం అయితే జరిగింది. ఇక జనసేనకైతే 1 సీటు మాత్రమే రావడం జరిగింది 2019లో. బట్ ఇప్పుడు జనసేన 13 సీట్లకు ఎగబాకింది. దట్ పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీకి వెళ్ళబోతున్నాడు. ఇకపోతే గతంలో బీజేపీ, కాంగ్రెస్ అయితే ఖాతాలు తెరవలేదు. బట్ ఈసారి బీజేపీ 3, కాంగ్రెస్ 1 అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ మొత్తంగా కూటమి 111 సీట్లతో అధికారాన్ని అయితే చేజిక్కించుకోబోతుంది. వాస్తవానికి ఇందులో చాలా వరకు చివరి వారంలో ఫలితాలు మారతాయని చెప్పి అదే రవిప్రకాష్ చెప్పడం జరిగింది. ఎందుకంటే సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ కానివ్వండి, వేవ్ ఓటు ఫ్యాక్టర్ కానివ్వండి, ఎన్నికల సమయంలో ఆ టైంలో అటు మారిపోతుంది. ఎవరైతే గెలుస్తారు అనే ఒక నానుడి ఉంటుందో, ఎవరైతే గెలుస్తారని బయట ప్రచారం జరుగుతుందో, ఈ 3 నుంచి 4% పైగా ఓటు అటు మారుతుంది. అది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎడ్జ్ మీద ఉన్నటువంటి సీట్లన్నింటినీ కూడా తారుమారు చేస్తుంది. సో ఖచ్చితంగా సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన కూటమిదే అధికారం. జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయాన్ని చవి చూడటం అనేది ఖచ్చితమైన అంశంగా కనపడుతుంది. ఇది మొత్తంగా రవిప్రకాష్ ప్రకటించినటువంటి ఆర్టీవీ ఫైనల్ ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాస్తవానికి ఆంధ్రాలో ఎన్నికలు జరిగే అసెంబ్లీకి ఆంధ్రాలో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్ర ప్రజలతో సమానంగా ఆతృతగా అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆ ఆశలకు అనుగుణంగా ఈరోజు మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుందని రవిప్రకాష్ సర్వే అయితే తేల్చి చెప్పింది.